ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు గోదావరి వరద జలాలు సముద్రంలోకి కలిసిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. లాస్ట్ 50 సంవత్సరాలు చూస్తే 1,53,989 టీఎంసీల నీరు ఇలా బంగాళాఖాతంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. లాస్ట్ 10 ఇయర్స్ చూస్తే 34,500 టీఎంసీల నీరు బంగాళాఖాతంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. అంటే యావరేజ్ 3,400. కొన్ని లాస్ట్ 50 సంవత్సరాలు కాదు, లాస్ట్ 10 ఇయర్స్ కాదు, లాస్ట్ 5 ఇయర్స్ తీసుకుంటే అక్షరాల 20,300 టీఎంసీల నీరు గత 5 సంవత్సరాల్లో గోదావరి నుండి సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. అంటే యావరేజ్న ఈ 5 సంవత్సరాల్లో కూడా 4,064 టీఎంసీలు ప్రతి సంవత్సరం వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. ఈ సంవత్సరం చూస్తే 4,600 టీఎంసీల నీరు బంగాళాఖాతంలో కలిసిపోతుంది. అదే ఈరోజు పాటిల్ గారికి కూడా మరి వాస్తవాలను కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ మాదిరిగా లక్షల టీఎంసీల నీరు మరి ఈవేళ సముద్రంలో వృధాగా కలిసిపోతూ ఉంటే, ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంటే ఆ నీటిని ఉపయోగించుకోవడానికి అందులో కూడా ఎంత కేవలం 200 టీఎంసీల నీరు సంవత్సరానికి యావరేజ్న 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతూ ఉంటే అందులో మనం ఉపయోగించుకునేది 200 టీఎంసీలు. అంటే ఇంకా 2,800 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వృధాగా పోయేటువంటి నీటిని ఈ యొక్క లోయర్ రిపేరింగ్ స్టేట్గా దిగువ రాష్ట్రంగా ఉన్నటువంటి హక్కును మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా మరి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కానీ, ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నప్పుడు లేనిటువంటి అభ్యంతరం ఈరోజు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోయేటువంటి నీటిని ఉపయోగించుకునేటువంటి విధానంలో మరి యొక్క పోలవరం నల్లమల సాగర్కి ఎటువంటి అభ్యంతరాలు ఎవరు కూడా చెల్లవనేటువంటి విషయాన్ని కూడా మరి చాలా క్లియర్గా చెప్తున్నాను.